ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటం, ఏ ఆధారాలు లేకుండానే నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర తీసుకుంటాం. ఈ చరిత్ర అంతా ఏంటి? పాపాల పుట్ట కదా చంద్రబాబు నాయుడు గారు. 2010లోనో 2011లోనో 393 అనే కారు అనంతపురం జిల్లా కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర యాదాలాపంగా పోలీసులు చెక్ చేస్తే 7 కోట్ల రూపాయలు 393 కారులో డబ్బు దొరికితే, ఆ దొరికినోడు వెంటనే టీవీ ఛానల్స్ అందరిని పిలిస్తే, ఆ టీవీ ఛానల్స్ ఇప్పుడు మావాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జైలు నుంచి కోర్టు నుంచి జైలుకి తీసుకెళ్ళేప్పుడు గట్టిగా మాట్లాడుతున్నాడు కదా మీడియాతో. అట్టా ఏం మాట్లాడాడు అతను? బాబు ఈ కారు నాది కాదు, ఈ డబ్బు నాది కాదు, నారా చంద్రబాబు నాయుడు అని మాట్లాడా మాట్లాడలేదా? వీడియోలు ఉన్నాయి కదా, మీ ఛానల్స్లో కూడా ఉన్నాయి కదా. ఏరా మరి ఆ డబ్బు ఎక్కడిది? క్యాష్ ఎట్ట దొరికింది? కర్ణాటక నుంచి ఓసిపేట నుంచి ఆ డబ్బులు ఏపీకి తెస్తున్నామని చెప్పాడు కదా ఆ పట్టుబడినోడు. కారు మీదే అని చెప్పాడుగా, నేను చంద్రబాబు మనిషిని అని చెప్పాడు కదా, మీడియాకి చెప్పాడు, పోలీసుకి కాదు చెప్పింది. లేకపోతే మీకులాగే వాళ్ళ రాయకుండానే సంతకం పెట్టకుండానే దొంగ 161 స్టేట్మెంట్లు కాదు కదా అయ్యి, డైరెక్ట్గా లైవ్లో మీడియాకి చెప్పాడు కదా. అవి మర్చిపోయారా? ఈ పాపాలు ఒంటి నిండా మచ్చలు మీకు, అవినీతి మరకలు మీకు. రాజధాని నిర్మాణం పేరిట అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు చూసాం కదా, ఈ 2000 కోట్లు. మరి మీరే కింగ్ పిన్ను, అన్నీ మీరే కదా. మరి అట్టాగే యూ డోంట్ బాదర్, మై పీపుల్ విల్ బ్రీఫ్డ్ మీ, యూ గో హెడ్, యూ ఓట్, ఐ విల్ టేక్ కేర్, ఇవన్నీ మనయే కదా. ఆ చిల్లరా మందే, ఆ సొమ్ము మందే, ఆ మాటలు మనయే కదా. మరి చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు కదా అన్న. వందల కొద్దీ ఈ పాపపు సొమ్ముతో ఆల్రెడీ ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ కేసులో బెయిల్ మీద నాకు ఆరోగ్యం చెడిపోయింది, వయసు అయిపోయింది, నేను వైద్యం చేయించుకోవాలి లేకపోతే బతకటం కష్టం అని చెప్పని బెయిల్స్ తెచ్చుకుని ఇవాళ ఎలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీ కేసుల చిట్టా, మీరు ఎన్ని కేసుల్లో బయట బెయిల్ మీద తిరుగుతున్నారో చరిత్ర చూస్తే ఆ కేసులేంటి, కేసుల ఆధారాలు ఏంటి? ఇవాళలాగా దొంగ సాక్ష్యాలు కాదు కదా మీ కేసుల్లో ఉన్నాయని కూడా పర్ఫెక్ట్గా బ్లాక్ అండ్ వైట్లో అన్నిటి మీద మీ సంతకాలతో కూడినటువంటి సాక్ష్యాలు కదా. జగన్ గారి సంతకం లేదు, జగన్ గారి పాత్ర లేదు, ఎవరికి సంబంధం లేదు, ఎక్కడ తప్పు జరిగినట్టుగా ఒక్క ఆధారం లేదు. కానీ మీడియా అల్లరి చేసి 1,00,000 కోట్ల నుంచి వాళ్ళ 3,000 కోట్లకు తీసుకొచ్చి దాన్ని రేపు 11 కోట్లకో లేకపోతే ఇంకా తక్కువకో తీసుకెళ్ళి రేపొద్దున ఆడెవడో ఆ కాలేజీ వాళ్ళో లేకపోతే ఇంకోళ్ళో ఈ డబ్బులు మాయ అని చెప్పానంటే 11 కోట్లు కూడా లేకుండా ఇటువంటి తప్పుడు కేసులు కడుతూ తప్పుడు ఆధారాలను సృష్టించే ప్రయత్నం చేస్తూ ఏ ఆధారం లేకుండా, ఏ సాక్ష్యం లేకుండా, ఏ తప్పు జరగకుండా ఒక దొంగ కేసు ఒకటి లిక్కర్ స్కామ్ అనేటువంటి 1,00,000 కోట్లతో బిగినాయి. ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడి నుంచి చివరికి ఎలక్షన్ జరిగేదాకా కూడా ఈ కేసుని లైవ్లో ఉంచి సజీవంగా ఉంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విషం చిమ్మేటువంటి కార్యక్రమం కోసమే ఇది జరుగుతుందని చెప్పని, నువ్వు ఎంతమందిని అరెస్ట్ చేసుకున్నా, మీరు ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టినా, ఎవడో ఆకాశ రామాలను తీసుకొచ్చి మాకు లింకులు కలుపుదామని ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అదిరేది లేదు, బెదిరేది లేదు, జంకేది లేదు, జనం మధ్య తిరగకుండా ఆగేది లేదనేది కూడా ఈ ప్రభుత్వానికి
తెలియజెప్తున్నాం.